నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు జ్యోతిష్య పండితులు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చూసేసేయండి. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా పద్మావతి. గురువుగారు 2025లోని జనవరి 1 నుంచి మార్చి నెల వరకు కూడా కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? మరి ముఖ్యంగా ఈ రాశి వారికి శుభలగ్నాలు గాని, ఇంకా శుభ అనుకూలాలు గాని ఏ విధంగా ఉండబోతున్నాయి? మనకి కర్కాటక రాశి వారికి మొట్టమొదటిగా మనం నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్దాం. హ్మ్. ఈ అష్టమ శని అనేటటువంటిది కర్కాటక రాశి వారికి జరుగుతుంది. హ్మ్. ఇది మార్చి 29, 2025 సంవత్సరం వరకు ఉంటుంది. హ్మ్. కాబట్టి కర్కాటక రాశి వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో నో ప్రాబ్లం. కానీ హ్మ్. ఆదాయాలు బాగానే ఉంటాయి, సంపాదన బాగానే ఉంటాయి, ఎక్కువ ఖర్చు పెడతారు, మరి ఆదాయం? ఆదాయం బాగానే వస్తాయి. హ్మ్. కానీ వీళ్ళకేంటంటే అష్టమ శని వల్ల పని ఎక్కువ, 1కి 2 సార్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది. హ్మ్. తర్వాత ప్రయాణాలు ఊరికనే ప్రయాణాలు చేయకూడదు. హ్మ్. ఊరికనే ప్రయాణాలు చేయడం వల్ల యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. హ్మ్. ఆ తర్వాత ఈ యొక్క కర్కాటక రాశి వారికి కేతువు చాలా బాగున్నాడు. అంటే ఫారిన్ సంబంధమైనటువంటి లావాదేవీలు చాలా బాగుంటాయి. హ్మ్. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, బిజినెస్లు బాగుంటాయి. ఉప్పు చేపల వ్యాపారం దగ్గర నుంచి సముద్ర ప్రొడక్ట్స్, జెమ్స్, కాస్మెటిక్స్, ఫారిన్లో ఉన్న సామాన్ తీసుకొచ్చి ఇండియాలో అమ్ముకోవడం, ఇలా అన్నీ బాగుంటాయి. అండ్ చైనాకి మనము డ్రగ్స్ ఎక్స్పోర్ట్, అంటే డ్రగ్స్ అంటే ఈ సినిమాలో డ్రగ్స్ కాదు, హ్మ్. మామూలు మత్తు పదార్థాలు కాకుండా పౌడర్లు మనం వేసేది మెడిసిన్స్లో, అవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేది జరుగుతాయన్నమాట. హ్మ్. ఆ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి విద్యార్థులు చాలా అద్భుతంగా చదువుతారు. అద్భుతంగా పరీక్షలు రాస్తారు లాభంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల. కానీ నా అబ్జర్వేషన్‌లో హ్మ్. స్టూడెంట్స్ అందరూ కూడా ఈ అష్టమ శని ప్రభావం డామినేట్ చేస్తోంది. హ్మ్. పాపం వాళ్ళు ఎగ్జామ్స్ ఫస్ట్ సెమిస్టర్ రాశారు. మొత్తం కట్ట ఫెయిల్ అయ్యారు. ఈ కర్కాటక రాశి వాళ్ళంతా వాల్యుయేషన్ సరిగ్గా చేయరు. అంటే రెండోసారి చేయిస్తది. మళ్ళీ ఓకే. ఈ రీవాల్యుయేషన్‌కి డబ్బులు కట్టగానే వాళ్ళు పాస్ అయిపోతున్నారు. హ్మ్. మొట్టమొదట ఫెయిల్ అవుతున్నారు. అదే మళ్ళీ సెకండ్ సెమిస్టర్ దగ్గరికొచ్చేసరికి ఇంగ్లీష్‌లో పాస్ అయినోళ్ళు మ్యాథమెటిక్స్‌లో ఫెయిల్ అయిపోతున్నారు. సో, ఓకే. ఫస్ట్ అంటే సో, 1కి 2 ఏదో ఒక సార్లు దాంట్లో అనేదానికి ఇది చేయాలి. ఒకటి. అది ఓకే. ఎగ్జాంపుల్ నేను బాగా అబ్జర్వ్ చేశాను. కర్కాటక హ్మ్. రాశి వాళ్ళందరికీ కూడా. అలాగే వీసాల కోసం అప్లై చేసేటటువంటి వాళ్ళు, పాస్‌పోర్ట్‌లు, వాళ్ళకి కూడా 1కి 2 సార్లు. అంటే హ్మ్. ప్రతి పని కూడా ఈ విధంగా మనకి కర్కాటక రాశి వారికి ఉందన్నమాట. అయితే ఈ కర్కాటక రాశి వారి ఆరోగ్యం దగ్గరికొచ్చేసరికి ఒబెసిటీ, లావైపోతారు. చంద్రుడి గ్రహం కదా! అందువలన ఆయాసం ఎక్కువ వస్తూ ఉంటుంది. హ్మ్. చర్మ వ్యాధులకు సంబంధించి ఈ వ్యాధులు రావడానికి కూడా అవకాశాలున్నాయి. హ్మ్. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య చాలా మందికి గొడవలు జరుగుతున్నాయి. హ్మ్. వాళ్ళకి కలవాలని పాపం కర్కాటక రాశి భార్యలు ప్రయత్నిస్తున్నా హ్మ్. అవి సక్సెస్ కావట్లేదు. హ్మ్. డబ్బులు ఖర్చు పెట్టి పాపం రైట్ టు కాంజుగేషన్ అని చెప్పేసి కోర్టుల్లో కేసులు వేసుకొని పాపం హ్మ్. నన్ను కాపురానికి తీసుకెళ్ళరా మొగుడా అన్న వాళ్ళు గొడవలు కాంప్రమైజ్ కావట్లేదు. అంటే కోర్టు కేసులు ఈసారి వాళ్ళకి ఫలితాలు ఇచ్చేటట్టు కనిపించట్లేదంటారు. కనిపించట్లేదు. శని హ్మ్. గ్రహం మార్పు తర్వాత వీళ్ళకి హ్మ్. అనుకూలమైపోతాయి. హ్మ్. అంతవరకు కూడా ఈ కర్కాటక రాశి వాళ్ళకి మామూలుగా ఏదో కోర్టుకు వెళ్ళడం, రావడం తప్ప హ్మ్. వీళ్ళకి అనుకూలంగా తీర్పులనేటటువంటివి రావడం లేదు. హ్మ్. అలాగే సైనికులుంటారు. హ్మ్. చాలా దూరాల్లో వర్క్ చేసేటటువంటి వాళ్ళ ఆర్మీ. వాళ్ళకి లాంగ్ లీవులు దొరకవు పాపం. అటువంటి వాళ్ళందరికీ కూడా లీవులు దొరుకుతాయి. హ్మ్. అలాగే వాళ్ళు కొంతకాలం 15 రోజులో, ఒక 20 రోజులో ఫ్యామిలీతో స్పెండ్ చేసుకోవడానికి ఆఫీసర్స్ వదలడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే హ్మ్. కమర్షియల్ టాక్స్, ఇన్‌కమ్ టాక్స్, రెవెన్యూ ఇలాంటి డిపార్ట్మెంట్స్‌లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్‌లు రావడానికి అవకాశాలున్నాయి. హ్మ్. అలాగే కర్కాటక రాశి ఓ మహిళలకి మనశ్శాంతి అనేటటువంటిది కొంత రావడానికి అవకాశాలున్నాయి. ఎందుకంటే హ్మ్. అత్తగారులు, మామగారుల దగ్గర నుంచి, ఆడపడుచుల దగ్గర నుంచి వీళ్ళందరికీ కూడా కర్కాటక రాశి వారిని మేము సేవలు చేస్తున్నాము, అప్రిషియేషన్ కావాలా, మమ్మల్ని మెచ్చుకోవాలా అని చాలా వీళ్ళు ప్రయత్నాలు హ్మ్. అనేటటువంటివి సక్సెస్ అవుతాయి. హ్మ్. అలాగే ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువగా జాబ్ ఓరియంటేషన్ మైండెడ్ అనమాట వీళ్ళు. హ్మ్. అంటే జాబ్‌కి, ఉద్యోగం చేయడానికి ఎక్కువ ఆకర్షణ ఆ! ఆ! చూపిస్తారు. ఆ! ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాపరాలకి తక్కువనమాట. ఓకే. కాబట్టి వీళ్ళు కెరియర్ ఓరియెంటెడ్ పర్సన్స్ అని అంటాం మనం. హ్మ్. మరి కాబట్టి సంతాన ఫలితాలు ఎలా ఉంటాయంటారు? ఎలాగుంటాయి? ఫుల్ పుష్కలం. హ్మ్. ఫుల్ పుష్కలం. లాభంలో గురుడున్నాడు కాబట్టి హ్మ్. వీళ్ళకేంటంటే సంతానం లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం సంతానం బ్యాచ్‌లు అయిపోతారు. వచ్చేస్తారు. అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అయిపోవడానికి అవకాశాలుంటాయి. మరి హ్మ్. ఈ విధంగా ధనం ఖర్చు కదా మరి. ఇప్పుడు హ్మ్. వివాహాలు ఇవన్నీ కూడా.
కాబట్టి అవన్నీ కూడా ఖర్చు బ్రహ్మాండంగా చేయడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. మరి వీళ్ళకి ఆరోగ్య పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, కొంతమంది ట్రాన్స్ఫర్ల కోసం ఎప్పటి నుంచి అప్లికేషన్లు పెట్టుకుంటూ ఉంటారు. అవును. అలాంటి వారందరికీ ఏ విధంగా ఉండబోతుందంటారు? ట్రాన్స్ఫర్స్ వీళ్ళు కోరుకున్న చోట్లకి వీళ్ళకి వచ్చేస్తాయి ఇది. హ్మ్. కానీ అష్టమ శని ఉన్నాడు కదా మరి హ్మ్. కర్కాటక రాశి. అందువల్ల సంతృప్తి ఉండదు. వీళ్ళకి తెలియకుండానే వీళ్ళు కోరుకున్న చోటకి వచ్చినప్పటికీ కూడా వీళ్ళు హ్మ్. మాకెందుకులే అంత దూరం అని చెప్పేసి వీళ్ళే పెట్టుకుంటారు. మళ్ళీ వీళ్ళే వద్దు అని అనుకుంటారు అయితే అనమాట. 2 రకాలుగా ఆలోచించే ఆలోచిస్తారు. మనస్తత్వాలు వస్తూ ఉంటాయి. ఎందువల్లంటే అష్టమ శని. శని మెయిన్ హ్మ్. బ్రెయిన్‌ని పాడు చేస్తాడనమాట. హ్మ్. ఏది నిర్ణయం తీసుకోవాలో చంచలత్వం అనేటటువంటిది హ్మ్. ఆయన రప్పించడం జరుగుతుంది. హ్మ్. కాబట్టి ఈ సినిమా హీరోలుంటారు గదా! హ్మ్. వీళ్ళు మంచి సినిమాలు బాగా వెళ్ళాలని బ్రహ్మాండంగా ఎళ్తాయి. కర్కాటక రాశి వాళ్ళు యాక్టింగ్ హ్మ్. చేసినటువంటి సినిమాలు. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థులకి వాళ్ళకి సీట్లొస్తాయి చక్కగా. విదేశాల కోర్సులొస్తాయి. అండ్ రైతుల దగ్గరికొచ్చేసరికి మంచి పంట వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు మంచి పంట పండిస్తారు. ఆ రైతులు వాళ్ళ పిల్లల్ని మంచిగా చదివిపిస్తారు. ఆ తర్వాత చక్కగా ఈ రైతులు ఎంతసేపు కూడా ఇతరులకి మంచిగా చక్కగా ఖరీదైనటువంటి వస్తువులు, గిఫ్ట్‌లు కొనిచ్చి రైతులు ముందుకు వెళ్ళడం మరి అనేటటువంటిది మీడియా జరుగుతుంది. రంగం వారికి ఎలా ఉండబోతుందంటారు? చాలా బాగుంది మీడియా రంగం వారికి. హ్మ్. భాగ్యంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన హ్మ్. సినిమా ఫీల్డ్, మీడియా రింగ్, జర్నలిస్టులు వీళ్ళందరి పరిస్థితి కూడా చాలా బాగుంది. హ్మ్. సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చక్కగా సన్మానాలు కలగడానికి అవకాశాలున్నాయి. గురువుగారు ఈ కర్కాటక రాశి వారికి మరి శని దశమి నడుస్తుంది కాబట్టి వీరికి ఏమైనా చక్కటి రెమెడీ ఏదైనా ప్రతి ఒక్కరూ ఆచరించుకునే విధంగా? అష్టమ శని నడుస్తుంది కాబట్టి, శని హ్మ్. బాగుండలేదు కాబట్టి నువ్వన్నట్టు వీళ్ళు శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా. శనికి హ్మ్. కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని అధిక పారితోషికాన్ని ఇచ్చి శనీశ్వరుడికి గుళ్ళల్లో దానం చేసుకోవాలా. ఉదయం హ్మ్. 8 గంటలకి శనివారం నాడు. హ్మ్. ఇక రెండవది ఏంటంటే రావి చెట్టుని సెలెక్ట్ చేసుకోవాలా. ఆ హ్మ్. రావి చెట్టు చుట్టూ నీళ్లు పొయ్యాలి చక్కగా. ఓ 3 హ్మ్. బకెట్లు నీళ్లు పోసి ప్రతిరోజు కూడా ప్రదక్షిణలు చేసుకోవాలి. ఏదో 11, 21 ప్రదక్షిణలు మీ వీలుని బట్టి, సమయాన్ని బట్టి. కానీ శనివారం నాడు మాత్రము 108 కంపల్సరీ ఈ ప్రదక్షిణలు చేయాల్సిందే. హ్మ్. అలాగే దశమహావిద్య పోతున్నాయని చాలా చక్కగా వివరించారు గురువుగారు. అండ్ ధన్యవాదాలు మీకు కూడా. ధన్యవాదాలమ్మా.